2000 సంవత్సరాల క్రితము అపోస్తులైనటువంటి యోహాను ఈ మాటలు రాసినప్పుడు ఆ చదివినటువంటి వారు, లేకపోతే ఈ గ్రంథాన్ని చదువుతుండగా విన్నటువంటి వారు వెంటనే దాన్ని ఊహించుకొని ఉంటారు. సో ఈ థేరియోన్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే బహు ఆకలి కలిగినటువంటి, మాంసమును భక్షించేటువంటి ఒక క్రూర జంతువు, సింహమును పోలినటువంటిది, కుటిలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి చిరుతను పోలినటువంటిది. ఇంకో మాటలో చెప్పాలంటే అది చాలా తెలివిగా దెబ్బతీసి కిరాతకాన్ని జరిపించేటువంటి ఒక వికృతమైనటువంటి జీవి. ప్రకటన గ్రంథంలోనే మనము కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ చదివినప్పుడు ఈ 4 జీవుల గురించి 4 బీస్ట్స్ అని ఇంగ్లీష్ బైబిల్స్ ట్రాన్స్లేట్ చేశాయి. అయితే గ్రీకులో మీరు చూస్తే 4 బీస్ట్లు అని ఉండదు, 4 లివింగ్ క్రీచర్స్ అని ఉంటుంది, 4 జీవులు. సో దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి, దేవుడికి దాసోహమైనటువంటి ఆ 4 జీవులు, అవి మృగాలు అని పేర్కొనబడలేదు. అవి సాధువైనట్టి స్వచ్ఛమైనటువంటి జీవులు, దేవుడి సేవలో ఉన్నాయి. అందుకనే గ్రీకులో వాటిని జూన్ అనేటువంటి పదంతో దేవుడు మనకు రాయించి చూపించాడు. కానీ ఈ యొక్క మృగము ఇదొక విచిత్రమైనటువంటి క్రూర మృగము. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. క్రీస్తు విరోధి అంటే చాలా కిరాతకమైనటువంటి వాడు, ఒక క్రీపీ క్రీచర్ అని చెప్పచ్చు. అంటే మనము నిజంగా వాడి యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకుంటే, వాడి వియర్డ్నెస్ ని తెలుసుకుంటే, వాడి యొక్క ఆ పెక్యులియారిటీని తెలుసుకుంటే, వాడు ఒక ఘోరమైనటువంటి దుర్మార్గుడు, రాక్షసుడు అని తెలుసుకుంటే వారితో ఎలాంటి సంబంధం లేకుండా మనం ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే ఆల్రెడీ చాలా మంది క్రీస్తు విరోధులు లోకంలో ఉన్నప్పటికీ కూడా సో కాల్డ్ క్రైస్తవులు ఇంకా వారిని పసి కట్టకుండా వారితో సాంగత్యంలో ఉన్నారు. అది నాకు విచిత్రం. యాంటీ క్రైస్ట్ అనేటువంటి పదానికి ఇంగ్లీష్లో అగెయిన్స్ట్ క్రైస్ట్, క్రీస్తుకు వ్యతిరేకి, లేక ఇంకొక అర్థం ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క స్థానంలో, ఆర్ క్రీస్తుకు బదులు, ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే రైవల్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మరి ప్రత్యర్థి, ఆర్ ఫేక్ క్రైస్ట్, అబద్ధపు క్రీస్తు. సో ఈ రకముగా క్రీస్తు విరోధి లోకంలోనికి వచ్చాడు. అండ్ ఇక్కడ ఒక పోలికను కూడా మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఏమో దేవుడి గొర్రెపిల్లగా, ల్యాంబ్ ఆఫ్ గాడ్ గా చూపిస్తాడు. అండ్ ఇక్కడ ఇతన్నేమో ఒక క్రూర మృగముగా చూపిస్తాడు. సో వీరిద్దరూ మరి చాలా విభిన్నమైనటువంటి వ్యక్తులు అనేది కూడా దేవుడి వాక్యమే మనకు చూపిస్తోంది. యేసు ప్రభు ఏమో పాపులను ప్రేమించి వారి కోసం ప్రాణాలు అర్పించాడు. ఈ క్రూర మృగమేమో పరిశుద్ధుల మీద పడి వారి ప్రాణాలను హింసాత్మకమైనటువంటి రీతుల్లో తీస్తాడు. ప్రభు అయిన యేసు గొర్రెపిల్లగా సాత్వికుడు, క్రూర మృగమేమో చాలా కిరాతకమైనటువంటి వాడు. యేసు అనేటువంటి గొర్రెపిల్ల ప్రేమకు ప్రతీక, క్రూర మృగము హృదయము లేనటువంటి క్రూరత్వానికి ప్రతీక.